అబ్బా, ఆఫీస్కి వెళ్ళే టైంలో ఏంటండి ఈ పనులు? భార్యతో రొమాన్స్ చేయాలంటే టైం చూసుకొని చేయాలా ఏంటి? సర్లేండి, ఇదిగోండి లంచ్. కూర మిగిల్చకూడదు, అన్నం మిగిల్చకూడదు, సరేనా? సరే సరే కానీ మా బాస్కి అప్పటి నుంచి ఇంటికి ఇన్వైట్ చేస్తుంటే ఇప్పటికి ఓకే అన్నారు. ఒకరోజు కాదు 2 రోజులు మన ఇంట్లోనే ఉండి టైం స్పెండ్ చేస్తా అన్నారు. ఓ అవునా? బట్ నేను ఒక రోజు ఉండకపోవచ్చు, వేరే క్లయింట్ మీటింగ్ ఉంది. అయ్యో, మీరు లేకుండా ఎలాగండి? అంటే వాళ్ళ ఇంట్లో పెయింట్ వర్క్ అవుతుందంటే హోటల్ రూమ్లో ఎందుకు మా ఇంట్లోనే ఉండండి సార్ అని రిక్వెస్ట్ చేశా. ఇదంతా మీ ప్రమోషన్ కోసమే కదా? అవును కదా మరి. సరే వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్ సార్. రేపు ఏ టైంకి వస్తున్నారు? చెప్పానుగా కిషోర్, ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను. మా ఇల్లు మీ ఇల్లు అనుకోండి సార్, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. షూర్ కిషోర్. అబ్బా, అబ్బబ్బా. సరే సార్, నేను వర్క్ చేసుకుంటాను. ఓకే కిషోర్, క్యారీ ఆన్. ఓకే సార్. లాలీపాప్. ఏంటి బాసుని బాగానే బుట్టలు వేసుకుంటున్నావుగా? నేనేం బొట్లో వేసుకోవట్లే, అతను ఇబ్బంది పడకూడదని ఇంటికి పిలిచా. ఏదో ఒకటి చెప్తావు, మరి నువ్వు నా బుట్టలు ఎప్పుడు పడతావు మరి? చూడు నీలిమా, నాకు పెళ్ళయింది. పెళ్ళైన వాడిని ప్రేమిస్తున్నావేంటి? చూడు, నీకు పెళ్ళైనా అవ్వకపోయినా నాకు సంబంధం లేదు, నువ్వు నాకు కావాలి. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే బాస్కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. పాపం కదా, జాబ్ పోతుందని చూస్తుంటే. జాబ్ పోతే పోనీ, నువ్వున్నావుగా నన్ను చూసుకోవడానికి. ఛే, నువ్వు అస్సలు మారవు. ఛే. సార్ రండి సార్, లోపలికి ఇవ్వండి. తన వైఫ్ సార్ మల్లిక. హాయ్ అమ్మా. నమస్తే సార్. సార్కి టీ అన్న కాఫీ అన్న తీసుకురా. సరే. ఏం కిషోర్, ఇల్లు చాలా పెద్దదిగా ఉందే. అంత మీద అయ్యి సార్. ఛా, నాదేముందయ్యా, నువ్వు కష్టపడుతున్నావు, నీ కష్టానికి నేను పే చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. సార్ కాఫీ తాగాక ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ రెడీ చేపిస్తా. ఇదిగో కిషోర్, బాస్ వచ్చాడు కదా అని తెగ కష్టపెట్టబాక మీ వైఫ్ని. చచ్చా, అలాంటిదేం లేదు సార్. సార్ ఇదిగోండి కాఫీ. వావ్, థ్యాంక్ యూ. ఆహాహా, కాఫీ చాలా బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్. అచ్చో నా వైఫ్ చేసినట్టే ఉంది. చూడు బంగారం, నువ్వేం చేస్తావో తెలీదు, నీ వంటకు బాస్ ఫిదా అయిపోవాలి. మీ బాస్ని ఇంప్రెస్ చేసి మీ చేత శబాష్ అనిపించుకుంటా చూడండి. అది నువ్వు పిల్లమంటే.